నిన్న మందకృష్ణ మాదిగ ఏమనంటే దళితులు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ పార్టీ ఓటేయాలన్నాడు. కానీ దళితులు అంతా బీజేపీ ఓటే తెలుసుకోలేము. ఎందుకంటే అందరూ ఒక్క ఇంటి బిడ్డలు కాదు, ఎక్కడెక్కడో పుట్టిన బిడ్డలు కాబట్టి దళితులు మాత్రము బీజేపీ పార్టీ కోటేమో కన్నా చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కోటేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తాం కోరుతున్నాం. ఎంఆర్పీఎస్ మన మందకృష్ణ మాదిగ గారు వచ్చి వికారాబాద్లో మన చిగులపల్లి గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసిండు. బహిరంగ సభలో వచ్చి ఏమని చెప్పిండంటే ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటేయండి అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు. అన్ని పార్టీల్లో దళితులు ఉంటారు, ఎస్సీలను ఎప్పుడు కూడా బీజేపీ గౌరవించదు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు మంచి విలువలు ఉంటాయి. బీజేపీ మతతత్వ పార్టీ, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మేము బీజేపీ అనుబంధ సంస్థన, ఎంఆర్పీఎస్ బీజేపీ అనుబంధ సంస్థ. అది మీరు ఎక్కడ ప్యాకేజ్ ఉంటే అక్కడ మాట్లాడతారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలో ఉన్నాము. మేము ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మందకృష్ణ మాటలను. దళితులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళకి విలువలు ఉంటాయి. బీజేపీలో ఎప్పుడు కూడా దళితులకు విలువ లేదు. మా కాంగ్రెస్ పార్టీ చేవల ఎస్సీ డిక్లరేషన్లో క్లారిటీగా చెప్పింది, ఎస్సీలకు 18% రిజర్వేషను మరియు కులగణన చేస్తామని చెప్పి క్లారిటీగా చెప్పింది. అందుకోసము వికారాబాద్ నియోజకవర్గం అయిన పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు రంజిరెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. బహిరంగ సభలో మందకృష్ణ మాదిగలు అందరూ అన్ని ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటేయాలి అంటున్నారు. కాబట్టి ఎందుకు ఓటేయాలి బీజేపీకి? నువ్వు ఇన్ని రోజుల నుంచి వర్గీకరణ తిరుగుతున్నావు కదా, నువ్వు వరకు పెట్టింది ఏమి? ఎలక్షన్లో అప్పుడు వస్తున్నావు, ఇంత ఎన్నో కోట్లు మాట్లాడుకుంటున్నావు, ఎవరిదికో ఒక చెప్తున్నావు, చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అనుకుంటున్నావు, మళ్ళీ ఎలక్షన్లు చూస్తున్నావు, మళ్ళీ ఎలక్షన్లో వచ్చే వరకు వర్గీకరణ అంటున్నావు, మాదిగలు అంటున్నావు, మాలలు అంటున్నావు, ఏమో అంటున్నావు, మళ్ళీ పోయి పండుకుంటున్నావు. నువ్వు మన మధ్యకాలంలో ఇక్కడ పోతున్నావు. మరి ఎంతమంది మాదిగలకు ఏం చేసినావు ఇప్పటిదాకా? ఎంతమంది మాదిగల కోసం పోరాడినావు ఇప్పటిదాకా? ఎంతమందికి ఏం ఉద్యోగాలు ఇప్పించినావు, ఏ ఉపాధి ఇప్పించినావు, ఎవరికి ఎంతమందికి ఇప్పించినావు? అది నువ్వు దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. నీకు మాదిగలు అంటే మాదిగలు ఎలక్షన్లు వస్తేనే మాదిగలు గుర్తుకొస్తారా? అప్పుడు గుర్తుకు రారా? ఇప్పటి వరకు నీ ఒక్క మాదిగను వచ్చి కనీసం ఈ మాదిగకు ఇది చేసిన మా వికారాబాద్ ఏరియాలని ఇప్పటి వరకు 50 నుంచి 100 మంది మాదిగలు నీకు టచ్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఏమి చూపించినావు? చిన్న ఉపాధి హామీలు చూపించినావా? మా టైగర్ కృష్ణ నీ అంటనే ఉన్నాడు, మా మల్లేశ్వర నీ అంటనే ఉన్నాడు. ఎంతో మంది మాదిగలు ఉన్నారు, ఎవరికి ఏమి చూపించినావు ఇప్పటిదాకా? నువ్వు కనీసం ఒక్కరికి చూపించినని చెప్పి ఒక్కరికి చెప్పు. మాదిగలను ఎందుకు బదనాం చేస్తున్నావు? నీ పొట్ట కోసం, నీ పొట్ట తిప్పల కోసం నువ్వేదో చెప్పుకుంటున్నావు, అక్కడి వరకే ఉండు. నువ్వు మాదిగలు ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటేయాలి, ఎట్టేయాలి. ఎందుకు వేయాలి బీజేపీ? ఇప్పటిదాకా ఏం చేసింది? ఎవరికి ఏం చేసింది? ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇచ్చింది, కనీసం 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్ వేస్తున్నది, వేసిందా? ఎన్ని రకాల వాగ్దానాలు ఇచ్చింది, చేసిందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేసిందా? ఏమీ చేయలేదు. బీజేపీకి ఏం చేయమని ఎందుకు ఓటేయమని చెప్తున్నావు? కులాన్ని ఎందుకు బదనాం చేస్తున్నావు? నీ పొట్ట తిప్పలకు ఎలక్షన్ నీ పొట్ట తిప్పలకు వచ్చినావు కాబట్టి ఏదో పొట్ట గడుపుకోనికి ఎంత అడుకుంటున్నావు, మళ్ళీ పోయి పండుకుంటావు, సప్పదాకా మళ్ళీ ఎలక్షన్ దాకా వండుకుంటావు కాబట్టి పండుకో. అప్పటి వరకు నీ వరకే నీవే చూసుకో, కానీ మాదిగలను బదనాం చేసే ప్రయత్నం అయితే చేయకు. దళిత సంఘాలు నాయకులందరూ కూడా నమస్కారం. నిన్న జరిగినటువంటి బీజేపీ సంబంధించినటువంటి సమావేశంలో వివిధ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశంలో ఎంఆర్పీఎస్ తరఫున ఒకవేళ నీ వ్యక్తిగతంగా ఏజెండా బీజేపీ మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు నీవు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నా అంతమందిని లెక్క తీసి బీజేపీకి ఓటు ఇవ్వండి అని చెప్పి నువ్వేం వాగ్దానం తీసుకున్నావు బీజేపీలతో చేయించాలి. కానీ బహిరంగంగా ఈ దళితులంతా కూడా బీజేపీ ఓటు వేయండి, ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ ఓటు వేయండి అనే హక్కు నీవు పేటెంట్ అనికు దళితులంతా మాదిగోళ్ళంతా కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ గారు, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి తెలివి, భారతదేశంలో బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏమో నీకు తెలుసా? ఏమన్నా భారతదేశంలో ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాల కాలంలో దళితులందరూ కూడా చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకో, ఉత్తరప్రదేశ్లో దళితుల ఇల్లు 1400 మంది ఇళ్లను బుల్డేజర్ తోటి కూల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏమన్నా నీకు ఉన్నదా సోయి? గుజరాత్లో చూడిపో, ఒక దళితుడు ఒక బీసీ అమ్మాయినో ఒక రెడ్డి అమ్మాయినో పెళ్లి చేసుకుంటే వాడు చేతికి వాచి పెట్టిందని చెప్పి చేతి నరికేసిండ్రు. ఏమైనా ఖండించిన వానికి ఏమైనా బుద్ధి ఉన్నదా? అవన్నీ ఆలమరిసి ఈరోజు బీజేపీ పంచిన జోరి
బీజేపీ తోటి కుమ్మక్కై ఈరోజు భారతదేశం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా మాది వాళ్ళంతా అంటున్నారు. నేనేం చెప్తే అని నడుస్తా అనుకుంటున్నా. ఖబర్దార్ మందకృష్ణ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ చేసినటువంటి ఆగడాలు ఒక్కటా రెండా? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నీవు అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 10 సంవత్సరాలైంది 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిక చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 1947లో ప్రభుత్వం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు అప్పటి నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కాపాడింది. కానీ బీజేపీ 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటి కూడా అమ్మేసింది. సిగ్గులు ఎలా నీకు దానికి మద్దతు ఇవ్వడానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. దానికోసం మాట్లాడు. ఒక్క దళితునికి ఉద్యోగాలు లేవు. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేవు. ఈరోజు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తున్నటువంటి బీజేపీ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదంతా మరిచి ఈరోజు బీజేపీ కోటేయండి. ఏ రకంగా చెప్తున్నావా? ఏ నోటితో చెప్తున్నావు? నువ్వు నీకేమన్నా ఉన్నదా? అదే రకంగా దళిత మహిళలను పనులేరు కొట్టిండు. బిల్కిస్ మాన్ సంబంధించినటువంటి చరిత్ర తెలుసా నీకు? ఒక అమ్మాయి దుర్మార్గులు దుండగులు వచ్చి ఆ ఇంట్లో వచ్చి ఆమెను అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటిస్తే వాళ్ళ ఇంట్లో ప్రతిఘటిస్తే 14 మందిని ఒకటే ఇంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ దుండగులు నరికి చంపారు. ఏమైనా సిగ్గున్నదా? చూసిన వాళ్ళని అవన్నీ తెలియకుండా ఈరోజు బీజేపీ కానీ తేయండి మాది వాళ్ళంతా అంటున్నారు. నేను పెద్ద పేటెంట్ చట్టాన్ని అని చెప్తున్నావు. అయినా ఖబర్దార్ మందకృష్ణ గారు, ఈ రకంగా నువ్వు బీజేపీ చేసినటువంటి ఆగడాలను చదువు. నీకు తెలియకపోతే చదువుకో. చదువుకున్న తర్వాత దళితులను ఎక్కడ పంపుతావో ఎక్కడ మలపాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతే తప్ప ఇంకోటి కాదు. కరోనా టైంలో దళితులంతా పేదలంతా అట్టడుగు వర్గాల బీసీలంతా కూడా మందులు లేక దవాఖానులు లేక రోడ్ల మీద అన్నమో రామచంద్రని లక్షలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ వాళ్ళు ఆఫీసులకు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఏమైనా చూసినావా? మీ బండి సంజయ్ ఆఫీస్కు తాళం వేసుకొని అప్పుడు ప్రెసిడెంట్ ఉండే ఆఫీస్కు తాళం వేసుకొని తెంకొని పోయిండే ఎక్కడ చూసినావా? ఎక్కడన్నా? ఈ రోజు మేము దళితుల ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మందకృష్ణ మాటలను అన్నింటి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే నీ ఒక్కడే పేటెంట్ చట్టం అనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒక్కనే మాదిగలకు పెద్ద అధిపతులు అనుకుంటున్నావు. ఖబర్దార్, నువ్వు ఇంకోసారి కూడా ఇట్లాంటి వాగ్దానాలు కానీ మాటలు కానీ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాదిగోళ్ళంతా నీ దగ్గర తింటలేరు, మాదిగోళ్ళంతా నీ దగ్గర పండుకుంటలేరు. నీవు చెప్పినటువంటి మాటలు ఇందుకే మేమేమన్నా గులాంగిళ్ళమా? నీవు ఆ రకంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు భారతదేశంలో కులవివక్ష విపరీతమైనటువంటి కులవివక్ష జరుగుతూ ఉన్నది. మహిళల మీద దాడులు జరుగుతున్నది. అంటరాని అస్పృశ్యత కొనసాగుతూ ఉన్నది. దాన్ని పెంచి పోషిస్తున్నారు బీజేపీ వాళ్ళు. విపరీతంగా దేవుని పేరు మీద, మతాల పేరు మీద, కులాల పేరు మీద ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా బీజేపీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని బీజేపీలు మాత్రం ఈరోజు మందకృష్ణను కూడా వదలలేరు. రేపు ఇంకెవరైనా పట్టుకొని అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తారు. మాకు అనుమానం ఉన్నది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎవరు కూడా బీజేపీ ఓటు వేయొద్దని చెప్పి కూడా కరాఖండిగా చెప్పదలుచుకున్నాం మిత్రులారా. ఎందుకు వేయద్దు అనుకున్నాను అంటే ఈరోజు డబ్బులు విపరీతంగా చల్లి విపరీతంగా డబ్బులతో కొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ చేస్తున్న పనేందా? విపరీతంగా ధరలు పెంచినావు. ఈరోజు 1947లో స్వతంత్రం వచ్చిన నుంచి ధరలు పెరగొద్దని ఒక చట్టం ఉండే, ధరల నియంత్రణ చట్టం ఉండే. ఆ చట్టాన్ని బీజేపీ రాగానే తొలగించింది. ఎవడంటే వాడు విపరీతంగా పెంచుకోవాలి. ధరలు విపరీతంగా పెంచుకొని ఇష్టానుసారంగా గడించాలి, కోటీశ్వరు కావాలని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఈరోజు చిన్న చితక షాపులన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా దుకాణాలు పెట్టుకునే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద అంబానీ ఆదాని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగినాయి, దళితుల మీద దాడులు జరిగినాయి. ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ గోగుండాల పేరు మీద దళితులు పెద్ద కూర తింటున్నారని చెప్పి విపరీతంగా వీపులు పలగొడుతున్నారు. ఏమన్నా చూసినావా మందకృష్ణ? నువ్వు ఏమన్నా మాట్లాడినావా? నువ్వు అవన్నీ వదిలేసి బీజేపీ కోటేయండి, నేను ఏదో ఏజెండా పెట్టుకున్నా అని చెప్పి సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఏజెండా వస్తుందా నీకు? 5 సంవత్సరాలకు ఏజెండా వస్తుంది. ఆ ఏజెండా తరపున ఎవరన్నా ఇక్కడ మలుపుతావా నువ్వు? ఖబర్దార్ మందకృష్ణ గారు. ఇప్పుడు అక్కడ చూస్తే ఎక్కడ కూడా ముస్లింస్, దళితులు, మైనార్టీలు, బీసీలు ఈ భారతదేశంలో బతకొద్దని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మన ధర్మశాస్త్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే నీవు మాత్రం అలా పంచలు చొర్రి దళితులంతా బీసీలంతా మీరు ఖచ్చితంగా ఓటేయండి బీజేపీకి, అప్పుడు నేను తమాషా చేస్తా అనుకుంటున్నావా? నీవు ఒక సోషలిస్ట్ పార్టీ పెట్టినావు, ఒక రాజకీయ పార్టీ ఉన్నది, నీవేమన్నా ఎంపీ అయి గెలిపించుకో, దళితులంతా మీకు సపోర్ట్ చేస్తాం, గెలిచా పార్లమెంట్ లో కొట్లాడు. అది చేయవు. నీ సోషలిస్ట్ పార్టీ ఏమో తాళమేసి ఇంట్లో రూమ్ లో పెట్టినావు. కానీ ఎంఆర్పీఎస్ తీసుకొని ఎలక్షన్ రాగానే ఒకరితో పొత్తు అవుతావు, డబ్బుల కోసం అమ్ముడు పోతావు,
ఈరోజు మాదిగలంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి చేస్తావు. కాబట్టి ఈ మాటల మీద మేము ఊరుకునే పరిస్థితి లేదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీవు ఇంకోసారి కూడా దళితులు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ కోటేయండి అని చెప్పి ఇంకెక్కడన్నా చెప్పకు. ఖబర్దార్, నీ మీద కన్నేయలేదు. కన్నేస్తే కనుక నీ కథమైతావని చెప్పు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ బాధతో చెప్తున్నటువంటి మాట. నీ వ్యక్తిగతంగా మాకేమి నీవు మాకు శత్రువు కావు, కానీ రాజకీయంగా బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదమైనటువంటి పార్టీకి దళితులంతా ఓటేయండి, బీసీలంతా ఓటేయండి, ఎన్ని పార్టీలు ఉన్నా సరే మాకు ఓటేయండి అని చెప్తున్నావు చూడు, అది తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ కానీ ఇంకెక్కడ కూడా చేయకు. నీవు ఆ బీజేపీ పక్కకు గతంలో దళితులు కనీసం బాయిలో నీళ్లు తాగడానికి వీళ్ళు లేకుండే, వాళ్ళు అంటరాని అస్పృశ్యతతోటి దేవుళ్ళ గుళ్ళకు రానియలేరు. వాళ్ళందరూ అదే బాధలో ఇంకా కంప్లీట్ కాకముందే నువ్వు ఒక రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు, భారతదేశ రాజ్యాంగాన్ని తీసేస్తా అంటున్నాడు బీజేపీ ఆయన. మరి అది మాట్లాడవు. ఆర్ఎస్ఎస్ రాబోయే రోజుల్లో మన ధర్మశాస్త్రం తీసుకొచ్చి పెద్ద ఎత్తున భారతదేశం అధ్యక్ష పాలన చేస్తామంటున్నాడు. సంఘటనలో నిన్న జరిగిన ఎంఆర్పిఎస్ వికారాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో మాదిగలనంతా కుదవబెట్టే ఆలోచనతోని కృష్ణన్న మాట్లాడడం అది చాలా తప్పు. అన్నగారికి మరి ఏం చెప్పినరో తెలియదు, కానీ బీజేపీ పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ ఇంకా ఏ పార్టీ ఈ దేశంలో లేదు. బీజేపీకి నిలబడ్డటువంటి వ్యక్తి కొండ ఈశ్వేశ్వరరెడ్డి దుర్మార్గుడు అటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. కాబట్టి పార్టీని నువ్వు ఏ పార్టీ కన్నా ఓటేయండి అనే మాట అది తప్పు మాట్లాడుతున్నావు అన్న. నువ్వు అది బీజేపీకి ఓటేయండి, ఏ కులం వాళ్ళైనా సరే ఎవరైనా సరే అనే తప్పు మాట. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్కు ఓటేస్తాము, రంజిత్ రెడ్డిని గెలిపిస్తాము. మా హైకమాండ్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నీవు పెట్టిన హాల్లోనే, నీవు పెట్టిన గ్రౌండ్లోనే మేము ఎస్సీల మీటింగ్ మేము ఒకటి పెడతాము. ఆ టైంలో చూడు ఎట్లుంటుందో ఆ మీటింగు. ఎస్సీలు అంటే ఒక కుదవబెట్టిన ఎస్సీలను లేక తీసుకొచ్చి నువ్వు మీటింగ్ పెడుతున్నావు అన్న. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో వికారాబాద్ కాదు దేశంలో ఏ మాదిగవాడు కూడా ఓటేయడు. వచ్చిండ్రు కానీ మీటింగ్కు మాత్రం వచ్చిండ్రు కానీ ఓటేయరన్న. మేమందరం కలిసి కట్టుగా వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నంత మాదిగలు ఏడ లేరు జిల్లాలో. కాబట్టి అదేవిధంగా ఇంటింటికి గడప గడపకు పోయి ఎవరైతే మీటింగ్కి వచ్చిండ్రో అదే మాదిగలతో మేము కాంగ్రెస్ ఓటించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నా. నువ్వు అటువంటి మాట్లాడడం తప్పు. నువ్వు ఇంకొకసారి ఈ బీజేపీకి ఓటేయిందని అనకు కృష్ణన్న, నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే మీ శిశువులను కావచ్చు, మీ కులపొలం కావచ్చు, కాకపోతే ఏంటంటే బీజేపీ అంతా దుర్మార్గమైన పార్టీ ఏది లేదన్నా. అది మాదిగోళ్ళని ఎన్నటికైనా కూడా ముందు కొనేది, మాదిగ జాతిని ముందు కొనేది, నిన్ను కూడా కొనేది అన్న. కొనసాలకు వస్తే అది వాడుకుంటున్నారు అంతే తప్ప ఏ పార్టీ కాంగ్రెస్ చేసినటువంటి మేళ్ళు, కాంగ్రెస్ మాదిగలకు చేసినటువంటి మేళ్ళు ఎన్నడూ మర్చిపోయి అన్న. భూమి కానీ, ఇల్లు కానీ, ఎడ్లు బండ్లు కానీ, బావులు కొట్టుకునికే కానీ, కరెంటు ఎన్నికే కానీ, ఇంద్రం ఇల్లు ఎన్నికే కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే ఉన్నది ఇప్పటిదాకా. ప్రతి విలేజ్లో జిల్లాలో కనబడతలేదు అన్న. మీకు కూడా ఇచ్చింది భూమి, మీ అయ్యకు కూడా ఇచ్చింది అన్న కాంగ్రెస్ పార్టీ భూమి. మరి ఇటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మర్చిపోయి ఈరోజు బీజేపీ కోటేయమంటున్నాం. ఎన్నడలేదు ఈరోజు. ఇది మంచిది కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీకి ఓటేసే ప్రసక్తి లేదన్నా. ఇప్పుడు ఎవరైతే మీటింగ్కు ఇప్పుడు వికారాబాద్ నుంచి మన ఆనంద్ తమ్ముడు ఉన్నాడు, ఆయనకు కూడా చెప్తాం, తమ్మి ఇది మోసపూరితమైనటువంటి పార్టీ. మనం దీన్ని నమ్ముకుంటే రేపటి నాడు మనము అడ్డగోలిగా మనము మోసపోతాము. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం ఇప్పటిదాకా, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము. ప్రతి మండల్, ప్రతి విలేజ్, ప్రతి గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించుకుంటాము అన్నా. నువ్వు ఇటువంటి మీటింగ్లు పెట్టకు, ఎందుకంటే నీ పేరు మంచిగా ఉన్నది కృష్ణన్న. నేను అన్ని రకాలుగా మీకు చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే బీజేపీ అటువంటి పార్టీ ఈ తెల్ల బట్టలు కూడా తీసేస్తా అంటున్నది, రిజర్వేషన్ తీసేస్తా అంటున్నది.
మరి ఇంకెందుకన్నా బీజేపీ ఓటేసుడు, దళితులు ఓటేసుడు ఎందుకు అన్నా? ఇటువంటి పార్టీ ఉండొద్దు, మన రాష్ట్రంలో ఉండొద్దు, దేశంలో ఉండొద్దు. 400 సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్ తీసేస్తా అంటున్నా అన్నా. నువ్వు వింటలేవా? మోడీ గారి మాటలు, అమిత్ షా మాటలు వింటలేవా? ఈ ఎన్ని దినాల 10 ఏళ్ళు అయింది బీజేపీ గవర్నమెంట్ ఉండి, 10 ఏళ్ళు అయింది. విశ్వేశ్వర రెడ్డి రంగారెడ్డి జిల్లాని, ఉమ్మడి రంగారెడ్డిని తిరగబట్టి పుట్టిండు రంగారెడ్డి జిల్లాని. ఏం చేసిండు, ఏ ఊళ్ళో ఏం చేసిండు? ఒకసారి ఆ విలేజ్కి వస్తావు అన్న, ఆ విలేజ్ మేము కూడా వస్తాం, చూపి అక్కడ. కాబట్టి రంజిత్ రెడ్డి చేసింది ఎంతో కొంత మేలు ఉన్నది. కాబట్టి మాకు కొండ విశ్వేశ్వర రెడ్డి అనేట ఆయన మాకు ఎప్పుడు ఏం చేయలేడు. కాబట్టి ఆయనకు ఓటేసే ప్రసక్తి లేదు. మీరు నిన్న మీటింగ్కు పెట్టినందుకు మేము ఇంకా 2 అంతలుగా మేము హుషారై పనిచేస్తామని, ఈ గట్టి నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని, మీరు ఎంత మాదిగలను డౌన్ చేసి బీజేపీకి ఓటేపియాలనుకున్నాము, అంత మాదిగలం ఏకమై కాంగ్రెస్ ఓటే వేస్తామని, కాంగ్రెస్ని గెలిపిస్తామని మేము ఈ పత్రిక విలేక ద్వారా మీకు తెలియజేస్తున్నామన్నా. ఈ మీటింగు మాత్రము, నిన్న పెట్టిన మీటింగ్ మాత్రము సిరప్ మా రంజిత్ రెడ్డిని ఓడగొట్టడానికి మీరు ప్రయత్నం చేసిండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కొండ విశ్వేశ్వర రెడ్డిని ఓడగొట్టడానికి మేము విశ్వ ప్రయత్నం చేసి ఓడగొట్టే తీర్థమని గట్టి నమ్మకంతో ఈ మీడియా మీటింగ్